హలో గైస్. సో ఈ వీడియోలో నేను రైట్ టు సిట్ అనే ఒక స్లోగన్ గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటి రైట్ టు సిట్ అనేది? చూడండి, మనం చాలా ప్లేసెస్లో, షాపింగ్ మాల్స్లో, షోరూమ్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఎంప్లాయీస్ని మనం చూస్తుంటాం. సో ఈ ఎంప్లాయీస్ మార్నింగ్ డ్యూటీకి వచ్చింది మొదలు ఈవినింగ్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా సో వాళ్ళు స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటారు. వాళ్ళకి కూర్చునేదానికి వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో రైట్ అనేది ఉండదు. సో మీరు పెద్ద పెద్ద షోరూమ్స్ ఏవి చూసినా సరే, ఎప్పుడైతే మనం షోరూంలోకి ఎంటర్ అవుతున్నామో గ్రీట్ చేసే ఈ షోరూమ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అలానే మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు డ్యూటీలో డే మొత్తంలో కూడా ఎక్కడ కూర్చునే రైట్ అనేది వాళ్ళకి ఉండదు. ఎప్పుడైతే లంచ్ బ్రేక్ ఉంటుందో సో ఆ లంచ్ బ్రేక్లోనే వాళ్ళు కూర్చొని భోజనం చేస్తారేమో తప్ప, సో మిగిలిన టైం అంతా కూడా వాళ్ళు నిల్చునే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి స్ట్రిక్ట్గా వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్లో ఉంటాయి. సో నిల్చుని సర్వీస్ చేయడం అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, కస్టమర్స్కి అట్రాక్టివ్గా ఉంటుంది, అలర్ట్గా వీళ్ళ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది అని చెప్తారు. సో ఫైన్, అది వాస్తవమే. సో నేను అడిగేది, వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద టైం? కొన్నిసార్లు షోరూమ్స్ ఖాళీగా ఉంటాయి. సో షోరూంలో కస్టమర్స్ ఎవరు కనిపించరు మనకి. సో ఆ టైంలో కూడా వీళ్ళు అలా అటు ఇటు నడుస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక ప్లేస్లో స్టాండింగ్లోనే ఉంటారు తప్ప వాళ్ళు కూర్చోరు. సో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. పాపం వీళ్ళ బాధలు, వాళ్ళు మార్నింగ్ నుంచి కొంచెం సేపు ఏదో వాళ్ళ ఎనర్జీని యూజ్ చేసి వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతారు, కానీ అట్లా టైం పాస్ అయ్యే కొద్దీ ఈవినింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఉన్న ఎనర్జీ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోద్ది. సో కాళ్ళు నొప్పులు కలుగుతాయి, ముడుగుల నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది. వాళ్ళు కూర్చుందాం అనుకున్నా కూడా అక్కడ ఉన్న ఫ్లోర్ మేనేజర్స్ వాళ్ళని కూర్చునేదానికి అలౌ చేయరు. సో ఇది చాలా డిఫికల్ట్ థింగ్. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక లైఫ్ టైం పనిష్మెంట్లా ఉంటుంది. సో నా పర్స్పెక్టివ్లో నేను అనే విషయం ఏంటంటే, ఏదైతే మనం ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని హైర్ చేసుకుంటున్నామో వాళ్ళని జాబ్ కోసమే కదా హైర్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు చేస్తున్న వర్క్కి మనం పే చేస్తాం, వాళ్ళు వర్క్ చేస్తారు, మనం పే చేస్తాం. సో అంతా బ్యాలెన్స్డ్గా నడుస్తున్నప్పుడు ఇందులో వాళ్ళపైన ఒక రకమైన అజమాయిషి, ఒక రకమైన నిర్బంధమైనటువంటి రూల్స్, మీరు ఇట్లానే ఉండాలి, ఇట్లానే చేయాలి, సో మీకు ఇక్కడ ఉద్యోగం కావాలంటే మీరు నిలబడే ఉండాలి అని పెట్టే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అసలు యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఎట్లాంటి మనుషులైనా సరే ఎంతసేపు నిల్చోగలుగుతాం? చిన్నప్పుడు స్కూల్స్లో పనిష్మెంట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఒక పీరియడ్ నుంచో, ఇంటర్వెల్ వరకు నుంచో ఇట్లా బయట నుంచో పెట్టడం, క్లాస్లో నుంచో పెట్టడం చేస్తూ ఉండేవారు. సో ఆ పనిష్మెంట్కి భయపడి పిల్లలు నెక్స్ట్ డేకి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు. ఆ పనిష్మెంట్ వలన వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతారు. సో ఈ షోరూమ్స్లో, మాల్స్లో ఎంప్లాయీస్ని నేను చూసినప్పుడు వాళ్ళకి పాపం వారి డ్యూటీ ఒక పనిష్మెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఇన్ అయింది మొదలు అవుట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం అనేది అసలు అందరూ చేయగలిగినటువంటి పని కాదు. సో అందులో ఉండే అందరి స్టోరీస్ కూడా ఒకలా ఉండవు. అందులో రకరకాల పర్సన్స్ ఉంటారు. సో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలామంది డిఎస్సికి అటెంప్ట్ చేసి డిఎస్సిలో 1 or 2 మార్క్స్లో మిస్ అయ్యి టీచర్స్ అవ్వాల్సిన వాళ్ళు, ఇంకా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ని బట్టి వాళ్ళు ఏదో ఒక షోరూంలో జాయిన్ అవ్వడం, మళ్ళీ ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ పడేంత వరకు కూడా వాటిలో వర్క్ చేస్తూ ఉండడం, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, ఫ్యామిలీ కండిషన్స్ని బట్టి వాళ్ళు షోరూమ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, మాల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో మంచి తెలివితేటలు ఉండి మంచిగా అచీవ్ అవ్వగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ కూడా కొన్నిసార్లు అవకాశాలు కుదరక, పరిస్థితులు అనుకూలించక ఇట్లాంటి షోరూమ్స్లో వర్క్ చేస్తున్నప్పుడు, సో అట్లాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ని, క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ని ఈ రీతిగా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళనే నేను చెప్పను, ఎవరైనా కూడా అక్కడ ఇంటి దగ్గర కంప్లీట్గా వంట చేసుకొని, పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి పంపించి, భర్తకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకొని, డ్యూటీస్కి పరుగున వచ్చేటువంటి లేడీస్, రెస్పాన్సిబుల్ లేడీస్ ఉన్నారు, భార్యలుగా పాత్రలు పోషిస్తున్న లేడీస్ ఉన్నారు. సో పిల్లలకి మంచి స్కూల్లో చదివించాలి, వాళ్ళ కెరియర్ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ స్ట్రగుల్ అంతటిని ఫేస్ చేస్తూ పిల్లల కోసం కష్టపడుతున్న ఫాదర్స్ ఉన్నారు, పేరెంట్స్ కోసం కష్టపడుతున్న యంగేజ్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇట్లాంటి పనిష్మెంట్తో కూడినటువంటి జాబ్ని వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది నిజంగా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ థింగ్ కదా. సో నేను అంటాను, కస్టమర్స్ ఉన్నప్పుడు మీ రూల్స్ ఓకే, కస్టమర్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా వాటికి వాళ్ళు ఒబే అవ్వాలి, ఓకే. కస్టమర్స్ లేని టైంలోనైనా వాళ్ళు కొంచెంసేపు కూర్చోడానికి, వాళ్ళకు వచ్చిన ఆ కాలు నొప్పులను, నడువు నొప్పులను వాళ్ళు కొంచెం తగ్గించుకోవడానికి
ఏదో కొద్దిపాటి రెస్ట్ అట్లా తీసుకోవడానికి ఎందుకు అలౌ చేయకపోవాలి, ఎందువల్ల వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవాలి? ఇది నేను చేస్తున్న క్వశ్చన్ ఇదే. సో నేను పర్సనల్గా స్కూల్స్లో కూడా చూశాను, ప్రైవేట్ స్కూల్స్లో కూడా చూశాను. టీచర్స్కి కూర్చొనే రైట్ ఉండదు క్లాస్ రూమ్లో. సో పిల్లలకైనా కూర్చోడానికి బెంచెస్ ఉంటాయేమో తప్ప టీచర్స్కి కూర్చోడానికి ఒక చైర్ ఉండదు కొన్ని స్కూల్స్లో. సో వాళ్ళు అట్లా క్లాస్ మొత్తం చెప్పినంతసేపు నిల్చొని క్లాస్ చెప్పాలి. సో క్లాస్ అయిపోయిన తర్వాత అటు తిరుగుతూ ఉండాలి తప్ప ఎక్కడ కూర్చునేదానికి వాళ్ళకి రైట్ ఉండదు. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా కూర్చునే ప్రయత్నం వాళ్ళు చేసినా అక్కడున్న మేనేజ్మెంట్ వెంటనే వచ్చి మీరు కూర్చోకూడదని చెప్పేసి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో ఏదో ఒక టైంలో వెళ్ళి అలా పిల్లల పక్కన కొంచెం ప్లేస్ తీసుకొని ఆ బెంచెస్లోనే కూర్చుంటారు, మరలా లేస్తారు, వాళ్ళ క్లాస్ వాళ్ళు లీడ్ అవుతారు. సో ఒక బీఈడీ క్వాలిఫికేషన్ ఉండి, ఒక డిఈడీ క్వాలిఫికేషన్ ఉండి, ఒక పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యావంతులు, బాగా చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు కూడా, టీచర్స్కి కూడా కూర్చునే ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకపోవడం అనేది నిజంగా అది బాధాకరమైన విషయం అది కూడా. సో ఇట్లాంటి రూల్స్ ఎందువల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్లో, కార్పొరేట్ షాపింగ్ మాల్స్లో ఇట్లాంటి వాటిలో ఎందుకు ఈ రూల్స్ ఇంతగా పాటిస్తారో తెలియదు. కానీ దీనిపైన మన కంట్రీలో రైట్ టు సిట్ అనే ఒక స్లోగన్తో కొన్ని ప్రొటెస్టులు నడిచాయి. కొన్ని వాళ్ళు కూర్చొని జాబ్ చేసే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేటట్టుగా కొన్ని రైట్స్ వాళ్ళకి తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయి, కానీ సక్సెస్ అవ్వలేదు ఆ ప్రయత్నాలు. సో ఎంప్లాయీస్కి కనుక ఏ ఎంప్లాయీస్ అయినా, సో వాళ్ళు వర్క్ చేస్తున్న వర్కింగ్ ప్లేస్లో వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకోగలిగినటువంటి చిన్న అవకాశం వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ మానసికమైన ఆరోగ్యానికి అది చాలా మంచిది. సో వాళ్ళు మెంటల్గా కూడా చాలా డిప్రెస్డ్గా ఉంటారు ఈ జాబ్ని బట్టి. ఓ పక్కన దాన్ని వదిలేలేరు, శాలరీకి, ఆ కొద్దిపాటి శాలరీకి జాబ్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన అట్లా కంటిన్యూస్గా 10 hours 12 hours డ్యూటీస్లో నిల్చొని వాళ్ళు వర్క్ చేయడం కూడా చాలా స్ట్రగుల్గా ఉంటుంది. సో ఇది మంచిది కాదు. ఎంప్లాయీస్ని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళ కష్టాన్ని మీరు తీసుకుంటున్నారు, ఆ కష్టానికి తగిన జీతం కూడా వాళ్ళకి అందట్లే. ఏదో కొద్దిపాటి జీతం ఒక 8,000 నుంచి ఒక 12,000 14,000 వరకు శాలరీస్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి. సో పర్ డే ఎంత పడుతుంది అంటే చాలా తక్కువ. బయటికి లేబర్ వర్క్కి వెళ్ళేదానికంటే కూడా వీళ్ళకి పడుతున్న శాలరీ చాలా తక్కువ. అయినా కూడా వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి మీ బిజినెస్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు చాలా కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ క్షేమాన్ని కూడా ఓనర్స్గా మీరు చూడాలి, వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఓనర్స్గా మీరు పట్టించుకోవాలి. మిగిలిన ఎలాంటి బెనిఫిట్స్ ఆ జాబ్లో ఉండవు. అయినా సరే వరకు ఉన్న కండిషన్స్ని బట్టి వాళ్ళు ఓపికగా ఇట్లాంటి జాబ్లన్నీ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ జాబులు చేస్తూ మీ బిజినెస్కి గ్రోత్ అవుతున్నప్పుడు వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కూడా మీ బాధ్యత. సో మీరు వాళ్ళని కేవలం హైర్ చేసుకుంది వాళ్ళ వర్క్ని మీరు యూజ్ చేసుకోవడానికి అంతే తప్ప వారిని ఒక స్లేవ్స్గా మీరు చూడడానికి మాత్రం కాదని మీకు తెలియజేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో స్లేవ్స్గా వారిని ట్రీట్ చేయొద్దు. కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు అని అడగొద్దు. సో కస్టమర్స్తో ఫిల్ అయ్యి ఉన్నప్పుడు కూర్చుంటే కనుక అది మిస్టేక్, దాన్ని మనం సరిచేయచ్చు. కానీ ఎవరు లేకుండా షోరూమ్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూర్చోడానికి మీరు రైట్ ఇవ్వలేకపోతే కనుక అది కొంచెం బాధాకరమైన విషయం. సాటి మనుషుల్ని చూసే విధానం అది కాదు అనేది నా ఉద్దేశం. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్కూల్స్లో టీచర్స్, ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీద కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.